1983లో కొంతమంది డైవర్లు అరేబియా సముద్రంలో ఏదో వెతకడానికి వెళ్ళారు. ఆ లోతైన సముద్రంలో మైళ్ళ కొద్దీ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసిన దృశ్యం వాళ్ళనే కాదు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద నగరం ఉంది. అది చూడడానికి ఇప్పటి ఒక మోడర్న్ సిటీ లాగా ఉంది. అక్కడ కనిపించిన గోడలు, వీధులు, విగ్రహాలు, రాజభవనాలు అండ్ వెల్ ప్లాన్గా నిర్మించిన అలాంటి ఒక మోడర్న్ నగరం సముద్రంలో ఉండడం చూసి ఈ డైవర్స్ అందరూ షాక్ అయ్యారు. అక్కడ లభించిన రాళ్ళు, విగ్రహాలని కార్బన్ డేటింగ్ చేస్తే అవి మహాభారత కాలం నాటివి అని తెలిసింది. ఆ నగరం మరేదో కాదు, శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా నగరం. ఈ వీడియోలో మనం ఈ ద్వారకా నగరానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్రతిరోజు చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ద్వారకా అంటే శ్రీ మహావిష్ణువు యొక్క 4 ధామాల్లో ఒకటి. గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ చిన్న పట్టణానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు శ్రీకృష్ణుని దర్శించడానికి వస్తారు. భాగవత పురాణం 10వ అధ్యాయం ప్రకారం శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించిన తర్వాత యాదవులతో కలిసి మధురాలో నివసించడం ప్రారంభించాడు. కానీ కంసుని మరణం వల్ల కోపంతో ఉన్న అతని మామ జరాసంధుడు మధురపై దాడి చేశాడు. 1-2 సార్లు కాదు, వరుసగా 17 సార్లు దాడి చేశాడు. ఈ వరుస దాడులతో విసిగిపోయిన శ్రీకృష్ణుడు మధురాను విడిచి వేరే చోటుకు వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యారు. చివరికి శ్రీకృష్ణుడు ఒక పెద్ద నగరాన్ని సముద్రంపై నిర్మించాలి అనుకున్నాడు. కానీ అది సముద్ర దేవుని పర్మిషన్ లేకుండా పాసిబుల్ అవ్వదు. అందుకే శ్రీకృష్ణుడు సముద్ర దేవుణ్ణి ప్రార్థించారు. శ్రీకృష్ణుని ప్రార్థనకు సముద్ర దేవుడు సంతోషించి సముద్రం మధ్యలో 12 యోజనాల భూమిని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ భూమి పైన లార్డ్ విశ్వకర్మ ద్వారకా నగరాన్ని నిర్మించారు. ఆ నగరం ఈ రోజు ఉన్న అర్బన్ ప్లానింగ్ కంటే చాలా గొప్పగా కన్స్ట్రక్ట్ చేయబడింది. రోడ్లు, బంగారంతో చేసిన ప్యాలెస్లు, పెద్ద పెద్ద డోర్లు, గార్డెన్ అండ్ పెద్ద పెద్ద పాండ్స్, ఇలా అన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్మించబడ్డాయి. ఆ సిటీ మధ్యలో శ్రీకృష్ణుడి ప్యాలెస్ అక్కడ ఉన్న అన్నిటికంటే చాలా అందంగా ఉండేది. ద్వారకా నగర నిర్మాణం కంప్లీట్ అయ్యాక శ్రీకృష్ణుడు తన మాయాశక్తులతో అతని కుటుంబాన్ని, తన యాదవ వంశం మొత్తాన్ని మధుర నుంచి ద్వారకకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత తిరిగి మధురకు వెళ్ళి జరాసంధుడిని అండ్ కాలయావనుని సంహరించాడు. ఆ యుద్ధంలో గెలిచాక శ్రీకృష్ణుడు తిరిగి ద్వారకాకు వచ్చి తన ఫ్యామిలీతో సంతోషంగా జీవించడం స్టార్ట్ చేశాడు. మనందరికీ తెలుసు, ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి ఆనందం అండ్ దుఃఖం మధ్యలో నలగాల్సిందే అని. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా ఈ జీవిత చక్రంలో భాగమయ్యాడు. కొంతకాలం గడిచాక పాండవులు, కౌరవుల మధ్య మహాభారత యుద్ధం ప్రారంభమైంది. అండ్ ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉంటూ చాలా ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల వరకు భయంకరంగా కొనసాగింది. ఆ యుద్ధంలో చివరికి పాండవులు విజయం సాధించారు. మహాభారతంలో చెప్పిన దాని ప్రకారం కౌరవుల తల్లి గాంధారి తన కుమారుల శవాల్ని చూసి చాలా బాధపడింది. ఈ యుద్ధం జరగడానికి శ్రీకృష్ణుడే కారణమని అతన్ని నిందించింది. కోపంలో ఉన్న గాంధారి శ్రీకృష్ణుణ్ణి, నా కుమారులు, నా మొత్తం వంశం ఒకరినొకరు యుద్ధం చేసుకుని ఎలా అయితే చనిపోయారో ఎగ్జాక్ట్గా 36 సంవత్సరాల తర్వాత నీ యాదవ వంశం కూడా అలానే సర్వనాశనం అవుతుంది అని శపించింది. శ్రీకృష్ణుడికి ముందే తెలుసు తన వంశంలో ఉన్న వాళ్ళు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని చనిపోతారు అని. అందుకే ఆయన గాంధారి శాపాన్ని అంగీకరించారు.
కానీ యాదవ వంశం మొత్తం నాశనం అవ్వడానికి గాంధారి శాపం మాత్రమే కారణం కాదు, ఇంకో శాపం కూడా ఉంది. ఒకసారి ద్వారక దగ్గర ఉన్న పిండారక అనే పవిత్ర స్థలానికి చాలామంది మహర్షులు వచ్చారు. ఆ మహర్షుల్ని చూసిన శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు తన స్నేహితుడితో కలిసి వాళ్ళను ఆట పట్టించాలి అనుకున్నాడు. ఆ ఆలోచనతో సాంబుడు గర్భవతిగా వేషం వేసుకొని ఋషుల దగ్గరికి వెళ్ళి తన బిడ్డ గురించి అడిగాడు. అతని మోసాన్ని గుర్తించిన ఋషులు కోపంతో సాంబడుని, నువ్వు ఒక ఇనుప రోకలికి జన్మనిస్తావు, అదే మీ యాదవ వంశం నాశనానికి దారి తీస్తుంది అని శపించారు. అలా శపించిన కొద్దిసేపటికే సాంబుడి బట్టల నుంచి నిజంగానే ఒక ఇనుప రోకలి బయటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడి తాత ఉగ్రసేనుడు ఈ ఇనుప రోకల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి సముద్రంలో పడేశాడు. అప్పుడు సముద్రంలో ఉన్న ఒక చేప ఒక ముక్కను మింగేసింది. తర్వాత ఆ చేప జాలర్ల వలలో పడినప్పుడు దాన్ని కోసి చూస్తే దాని కడుపులో ఈ ఇనుప ముక్కలు బయటకు వచ్చాయి. ఆ ముక్కలన్నిటినీ ఒక వేటగాడు యూజ్ చేసి విషపు బాణాన్ని తయారు చేసుకున్నాడు. అలా ఇనుప రోకలిని ముక్కలుగా చేసి నాశనం చేసినప్పటికీ చివరికి అదే మొత్తం యాదవ వంశం నాశనం అవడానికి కారణమైంది. ఫైనల్గా కురుక్షేత్ర యుద్ధం జరిగి 36 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే గాంధారి పెట్టిన శాపం నెరవేరే సమయం వచ్చింది. ఒకరోజు యాదవులు మద్యం మత్తులో మునిగిపోయి వాళ్లకు వాళ్ళే గొడవ పడడం మొదలుపెట్టారు. మెల్లగా ఆ చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి చివరికి యాదవ వంశంలో అంతర్యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలోనే శ్రీకృష్ణుడి కుమారులు కూడా ఒకరినొకరు గొడవ పడి చంపుకున్నారు. అలా ఒక్కొక్కరుగా మొత్తం వంశమే నాశనమైంది. ఇదంతా చూడలేక బలరాముడు భూమిని విడిచి వెళ్ళిపోయాడు. ఇవన్నీ చూసిన శ్రీకృష్ణుడు ఒంటరిగా వెళ్ళి రావి చెట్టు దగ్గర కూర్చున్నాడు. అదే టైంలో జర అనే ఒక వేటగాడు శ్రీకృష్ణుణ్ణి జింక అనుకుని అతనిపైన బాణం వేశాడు. ఈ వేటగాడు మరెవరో కాదు, చేప కడుపులో దొరికిన ఇనుప ముక్కల్ని బాణంగా తయారు చేసిన వ్యక్తి. ఆ విషపు బాణం శ్రీకృష్ణుడి పాదానికి తగలడంతో శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు వెంటనే ద్వారకకు వచ్చాడు. అగ్నిలో కాలిపోతున్న మొత్తం ద్వారకను చూసి చలించిపోయాడు. అయినా కూడా అర్జునుడు ధైర్యంగా నిలబడి శ్రీకృష్ణుడికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం అక్కడ ఉన్న స్త్రీలను చిన్న పిల్లల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ద్వారకా నగరం మొత్తం ఖాళీ అయిందో వెంటనే ఆ నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది. అలా శ్రీకృష్ణుడి ద్వారకా నగరం అరేబియా సముద్రంలో శాశ్వతంగా కనబడకుండా మాయమైపోయింది. ప్రజెంట్ ద్వారక 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. అందులో ఒకటి సముద్ర తీరంలో ఉన్న ద్వారకా నగరం, రెండవది సముద్రం లోపల ఉన్న బేట్ ద్వారక అనే ఐలాండ్. అయితే మొదట్లో ఎంత వెతికినా ఈ అందమైన నగరం నిజమని నిరూపించే ఆధారాలు దొరకలేదు. చాలా సంవత్సరాల నుంచి ద్వారకను కేవలం ఒక కథగా కల్పితంగా భావించారు. కానీ 1930లో సెర్చ్ చేసినప్పుడు బేట్ ద్వారకాలో చాలా అవశేషాలు గుర్తించారు. అదే ప్లేస్లో 1963లో మొదటి పురావస్తు తవ్వకాలు జరిగినప్పుడు అందులో చాలా పాత వస్తువులు అండ్ విగ్రహాలు బయటపడ్డాయి. అయితే ఈ దొరికిన ఆధారాల ప్రకారం శ్రీకృష్ణుడు తన మొత్తం రాజ్య పరిపాలన ద్వారక నుంచే చేసేవాడని తెలిసింది. అండ్ తన కుటుంబంతో అతను బేట్ ద్వారకలో నివసించేవాడని ఒక ఇంట్రెస్టింగ్ థియరీ బయటకు వచ్చింది. దీని తర్వాత 1983 నుంచి 1990 మధ్య కాలంలో సముద్రంలో పరిశోధనలు చేసే డాక్టర్ ఎస్ఆర్ రావ్ అనే ఆర్కియాలజిస్ట్ అండ్ అతని టీం ద్వారకా సిటీని కనుక్కోవడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు సముద్రంలో తమ అన్వేషణ స్టార్ట్ చేసిన చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన నగరానికి సంబంధించిన కొన్ని అవశేషాలు సముద్రం లోపల ఉన్నాయని గుర్తించారు. సముద్రంలో నగర గోడలకు సంబంధించిన స్ట్రాంగ్ ఫౌండేషన్తో పాటు చాలా స్టోన్స్, పిల్లర్స్, స్టాచ్యూస్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ లాంటి ఎన్నో అవశేషాలు గుర్తించారు. కానీ సముద్రం లోపల దొరికిన ఈ అవశేషాలు నిజంగానే ద్వారకా నగరానికి సంబంధించినవే అని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆర్కియాలజిస్టులు ఆ స్టోన్స్ పైన
కార్బన్ డేటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కార్బన్ డేటింగ్ ప్రాసెస్ అనేది స్టోన్స్ ఏ కాలానికి చెందినవో తెలుసుకోవడానికి చేసేది. దాని ప్రకారం డాక్టర్ నరహరి ఆచార్య గారు మహాభారతంలో చెప్పిన గ్రహాలు, నక్షత్రాలు అండ్ గ్రహ శకలాల వివరాల ఆధారంగా కొన్ని క్యాలిక్యులేషన్స్ వేశారు. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3126వ సంవత్సరంలో జరిగింది అని తేలింది. మహాభారతం ప్రకారం ద్వారక కూడా ద్వాపర యుగంలోనే నిర్మించబడింది. ఆ తర్వాత కార్బన్ డేటింగ్ చేసినప్పుడు అక్కడ లభించిన ఆ రాళ్ళు కూడా అదే కాలానికి చెందినవని తెలిసింది. అందుకే ఆర్కియాలజిస్టులు సముద్రం లోపల ఉన్న ఆ సిటీ యొక్క ఏరియాను కూడా మెజర్ చేసి చూశారు. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ ఏరియా యొక్క విస్తీర్ణం కూడా 12 యోజనాలు వచ్చింది. ఇది సేమ్ భాగవత పురాణంలో చెప్పినట్టుగా సముద్ర దేవుడు శ్రీకృష్ణుడికి ద్వారకా నిర్మాణం కోసం ఇచ్చిన భూమి యొక్క ఏరియా. అంతేకాదు ఆ ప్లేస్లో చాలా ఎక్కువ సంఖ్యలో యాంకర్స్ కూడా లభించాయి. వీటి ఆధారంగా ద్వారకా ఒకప్పుడు గొప్ప పోర్ట్ ఏరియా అని, అక్కడి నుంచి భారతదేశం ఎన్నో దేశాలతో ట్రేడ్ రిలేషన్ని కంటిన్యూ చేసేదని తెలిసింది. కానీ వీటిపైన ఇంకా రీసెర్చ్ చేయడానికి ఫండ్స్ లేక దాన్ని అక్కడికే ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ 2007లో మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారకా అన్వేషణను మళ్ళీ స్టార్ట్ చేసింది. అండ్ ఇప్పటికీ ఈ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక థియరీ ప్రకారం సుమారు 3500 సంవత్సరాల క్రితం ద్వారకా నగరం సముద్రం మీద ఉండేది. స్లోగా సీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడంతో శ్రీకృష్ణుడి ద్వారక సముద్రంలో మునిగిపోయింది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే సీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం అనేది స్లోగా జరిగే ప్రాసెస్. కానీ మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వం ప్రకారం సముద్రపు అలలు వేగంగా వచ్చి ద్వారకా నగరాన్ని అర్జునుడి కళ్ళ ముందే క్షణాల్లో ముంచేశాయి. అయితే దురదృష్టం ఏమిటంటే ఈ రోజుకి కూడా చాలామంది మహాభారతం, రామాయణం అండ్ విష్ణు అవతారాల్ని కేవలం పురాణ కథలుగా భావిస్తారు. కానీ అది నిజం కాదు. మహాభారతం, రామాయణం నిజంగా జరిగాయి అని ప్రూవ్ చేసే అనేక ఆధారాలు లభించాయి. అందుకే మనం చదువుకున్న హరప్ప, మొహంజోదారో సివిలైజేషన్ కంటే మన మహాభారతం, రామాయణ చరిత్రలు ఎంతో పురాతనమైనవి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, రామాయణం అండ్ మహాభారతం కేవలం పురాణ కథలు మాత్రమే కాదు, అది మన చరిత్ర, మన పూర్వీకుల చరిత్ర. దట్ ఈజ్ అవర్ హిస్టరీ. ఈ విషయాన్ని ప్రతి హిందూ గర్వంగా చెప్పుకోవాలి. మొత్తంగా ఇవి ద్వారకా నగరానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. మీలో ఎంతమంది ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకున్నారు? అండ్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్, జై శ్రీకృష్ణ.